సిబిఐ ఎంక్వైరీ చేయాలని చెప్పేసి ఆ రోజు మాట్లాడారు. సరే, వారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వారు అంటే ముఖ్యంగా ప్రధానంగా తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ కు ఎందుకు అవకాశం ఇచ్చారంటే, గత ప్రభుత్వం చేసినటువంటి అవినీతి, కేసీఆర్ యొక్క కుటుంబ యొక్క అవినీతిపై మేము చర్యలు తీసుకుంటామని, వాళ్ళని జైలుకు పంపుతామని చెప్పేసి వారు చెప్పిన మాటలను ప్రధానంగా విని తెలంగాణ ప్రజలు ఓటేశారు. సరే, ఓటేసినాక 18 నెలలు పైన అవుతుంది, దగ్గర దగ్గర 20 నెలలు. సరే, ఒక పీసీ ఘోష్ కమిటీని వేశారు. సో ఈ పీసీ ఘోష్ కమిటీ ఏదైతే మరి దీనికి సంబంధించినటువంటి విచారణ చేపట్టింది, అందరితోటి దానికి సంబంధించినటువంటి వాగ్మూలాలను తీసుకున్నది, రికార్డ్ చేసింది. సో ముఖ్యమంత్రి గారు రేపు దీని మీద చర్చ చేస్తానని అంటున్నారు. ఎస్, దీని మీద చర్చ జరపాలి. దాని తర్వాత ఇది కేవలం చర్చతోటే వదలకుండా మరి దానికి నిజంగా కూడా బాధ్యులు ఎవరైతే ఉన్నారో, ఈ రోజు వాళ్ళు ఏదైతే ఆరోపణ చేశారో ఏది కాంగ్రెస్ పార్టీ, మరి ఆ ఆరోపణలకు అన్నిటికీ కూడా తదుపరి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే మీరు పట్టుబట్టేది కూడా అసెంబ్లీలో ఇదేనా? దీని గురించి అయినా మాట్లాడాలని చెప్పేది? అంటే ఇంకేమైనా సమస్యలు ఉన్నాయా ఏంటి? మీ వ్యూహం ఏంటి అసలు బీజేపీ పార్టీది? నేనేమంటున్నానంటే బీజేపీ అనేక సమస్యలు ఉన్నాయి. సో దీంట్లో ప్రధానమైనటువంటి సమస్య కూడా కాళేశ్వరం ప్రాజెక్టు. ఎందుకంటే 1,00,000 కోట్ల రూపాయలు తెలంగాణ ప్రజల యొక్క సొమ్మును ఈ రోజు అరవింద్ గారు చెప్పారు కదా, కన్స్ట్రక్షన్ నిర్మాణమే, దాని నిర్మాణమే 1,00,000 కోట్లు, 99 పైచిలకు కోట్లు అయితే మీరు 1,00,000 కోట్ల అవినీతి ఎట్లా జరిగిందని చెప్తున్నారని చెప్పే కదా వాళ్ళు. అదే అంటున్నాను సార్, నేను 1,00,000 కోట్ల అవినీతి అనేదా, ఎన్ని కోట్ల అవినీతి అనే దాని గురించి అంటే నేను ఏమంటున్నా, 1,00,000 కోట్ల బడ్జెట్ను, తెలంగాణ ప్రజల యొక్క సొమ్మును, ఈ రోజు గోదావరి నీళ్లను హైయెస్ట్ గా 240 టీఎంసీల నీటిని తోడి మరి ఈ యొక్క తెలంగాణ సస్యశ్యామలం చేస్తున్నటువంటి ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు. కానీ కట్టినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టులో కట్టిన మరి సంవత్సరానికే ఇవాళ కూలిపోయినటువంటి పరిస్థితి. ఆ ప్రాజెక్టు 1,00,000 కోట్ల రూపాయలు కడితే ఈ రోజుకు దాన్ని ఉపయోగించుకోలేని పరిస్థితిలో తెలంగాణ యొక్క రైతాంగం ఉంది. మరి దీన్ని చేసినటువంటి అప్పులకు ఇవాళ తెలంగాణ ప్రజలు కట్టినటువంటి ఏదైతే మన యొక్క ప్రజల నుంచి వస్తున్నటువంటి వసూళ్లు చేసి మనం దాన్ని అప్పులు తీర్చడం కోసం మనం ప్రయత్నం చేస్తున్నాం. సో అలాంటి అతిపెద్ద ప్రాజెక్టు విషయంలో ఇవాళ చర్చించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా చాలా అనేక సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం సరైనటువంటి యూరియాను రైతుల కోసం గత 11 సంవత్సరాల నుంచి సప్లై చేస్తా ఉన్నా, ఇక్కడ నుండి ప్రభుత్వం మరి సరైనటువంటి అడ్మినిస్ట్రేషన్ చేయని కారణంగా ఈ యొక్క మంత్రి గారి యొక్క తొందరపాటుతో రైతుల్లో ఒక అభద్రతా భావాన్ని కలిగించి ఇవాళ తెలంగాణ రైతాంగం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు కావచ్చు, లేకపోతే నిన్న మొన్న కురిసినటువంటి అకాల వర్షాల కారణంగా ఇలా ఇక్కడ ఉత్తర తెలంగాణలో ఉన్నటువంటి అనేక జిల్లాల యొక్క ప్రజల యొక్క పరిస్థితుల విషయాలు కావచ్చు, వీటన్నిటి మీద చర్చ చేయాలి. ఏమైనా ఉంటుందా కేంద్ర ప్రభుత్వం నుంచి భరోసా కావచ్చు, సహాయం కావచ్చు, ఆర్థిక సహాయం ఏమైనా ఉంటుందా? కామారెడ్డి కావచ్చు, అసలు ఎప్పుడు లేనటువంటి వరదలు కేంద్ర ప్రభుత్వం నుంచి అందాల్సిన సహాయాన్ని తప్పకుండా కేంద్రం అందిస్తుంది. దానికి కావాల్సిన విషయాల్లో బండి సంజయ్ గారు మన యొక్క రక్షణ శాఖకు సంబంధించి ఏదైనా కూడా తక్షణ అవసరాల కోసం అన్ని మిగతా ఏర్పాట్ల విషయంలో కూడా చేయడం జరిగింది. కేంద్ర సహకారం ఏదైతే వరదలు, తుఫాన్లు వచ్చినప్పుడు లేకపోతే వర్షాలు వచ్చినప్పుడు కేంద్రం అందుకోవాల్సినటువంటి సహకారాన్ని మేము అందిస్తాం. అయితే ప్రధానంగా ఈ రోజు చర్చ ఏదైతే ఉందో, ఇవాళ మన కాళేశ్వరం యొక్క డిజైనింగ్, కాళేశ్వరం యొక్క ప్రాజెక్టు, మరి దాంట్లో లోపాలు ఎందుకు ఒక కట్టినటువంటి 6 నెలలకే ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి ప్రాజెక్టు పిల్లలు. ఇప్పుడు అరవింద్ గారు చెప్పినట్టుగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కి సమయం ఇవ్వట్లేదు, దానికి పర్మిషన్ ఇవ్వట్లేదు అని అంటున్నారు. అట్లాంటిది ఇచ్చే అవకాశం ఉంటే బాగుంటుందా? మీ ఉద్దేశం ఏంటి అసలు? నేనేమంటున్నా, బీజేపీ పార్టీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో చాలా అద్భుతంగా కేసీఆర్ చెప్పాడండి. ప్రపంచంలో అతిపెద్ద ప్రాజెక్టు నిర్మాణం చేస్తున్నానని చెప్పేసి చాలా గొప్పగా చెప్పాడు. అసలు ఇంజనీర్లు అయింది, నేనే ఇంజనీర్ను, నా యొక్క మొత్తం తెలివిని మొత్తం ఉపయోగించాలని. అంతకన్నా ముందు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ప్రాణహిత చేవెళ్ల పేరుతోటి ఏదైతే ఈ యొక్క గోదావరి మీద కట్టాల్సినటువంటి ప్రాజెక్టును మార్చి ఈ రోజు కేంద్రంలో సేఫ్టీ డ్యామ్ నివేదికలో ఏదైతే అక్కడ కట్టినటువంటి నేల అవుతుందో అక్కడ జియో అంటే అక్కడ ఉన్న నేలను సరైనటువంటి నేల ప్రాంతాన్ని ఎన్నుకోకుండా మరి అక్కడ ఒక కుంగిపోయేటువంటి ప్లేస్ లో నిర్మాణం జరగడంలోనే మొదటి